సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే రేపు అధికారంకి వస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా అధికారం వస్తాం అనుకున్నాం. అప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగింది, అటు సమన్వయం చేసుకుంటాం, అలాంటి మళ్ళీ పొరపాటు జరగకుండా కూడా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రక్రియ ఒక ఎలక్షన్ వచ్చేసరికి ఆ 3 రోజులు లాస్ట్ 3 రోజుల్లో కొంచెం ఎక్కువ మంది అభిమానులు రావడం, ప్రజల ఆధారాలను చూపించడం, అభిమానులు చూపించడం, ఇవన్నీ కూడా కొంచెం ఒక్కోసారి మేము కొన్ని మిస్ అయిపోయాం. మేము వాళ్ళందరికీ కూడా మళ్ళీ పొరపాటు జరగకుండా భవిష్యత్తులో చూసుకుంటామని కూడా తెలియజేసుకున్నాం. అందులో కొంతమంది కార్యకర్తలు కొంతమంది యాక్టివ్గా ఉండడం, కొంతమంది అంత ప్రొయాక్టివ్ గా ముందుకు వెళ్ళకపోవడం వల్ల కొన్ని లోపాలు జరిగింది. అవన్నీ కూడా ఎవరు అన్నిగా భావించద్దని చెప్పేసి సందర్భం కూడా కార్యకర్తలు నాయకులందరికీ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి డిఫీట్ కాకుండా ఉంటామని కూడా వారికి మాట ఇస్తూ, నిజంగా ఈ 57 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో మేము ఎలక్షన్ చేయగలిగాం. పండగ వాతావరణం, ఆ వాతావరణంలో మేము తీసుకెళ్ళాం. ఇదే వాతావరణం రేపు అధికారంకి వచ్చిన తర్వాత మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు చాలా ధీమాగా ఉన్నాం. ధీమాగా అంటే ధైర్యంగా ఉన్నాం. ఆ ధైర్యం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. అధినాయకులకు ఆలోచన, అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి కనుక వాళ్ళందరికీ ఒక మంచి ఆలోచన పెట్టి వచ్చారు. వాళ్ళ ఆలోచన గౌరవిస్తూ చిన్న స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా ఇందులో కష్టపడి రేపు మంచి రిజల్ట్ ఉండబోతుందనే నమ్మకంతో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున మా మహిళా సోదరులకు మా తెలుగు మహిళలకి, వీర మహిళలకి, బీజేపీ నాయకులకు, అభిమానులకు, మహిళా సోదరులను అందరికీ కూడా, అలాగే ప్రత్యేకంగా నేను మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీడియా మనం చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. అదేవిధంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. జూన్ 4వ తేదీన మనమంతా సంబరానికి తయారవ్వాలి. జూన్ 4వ తేదీన మనకి దీపావళి పండుగ మనమంతా జరుపుకోవాలి. విజయోత్సవ సభ్యులు అందరూ కూడా సిద్ధం కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నూతన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి మీద ఉన్నటువంటి నిరసనతో, వ్యతిరేకతతో ఓటింగ్ శాతం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఓట్ల మాసేదంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్యూ లైన్ లో నిలబడి మన ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు. మరి గౌరవ కాబోయే ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు 2 నెలలు 57 రోజుల పాటు మరి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు ప్రజల మధ్య కష్టపడి ప్రజల సమస్యలన్నీ కూడా ఆయన మంచి అవగాహన ఉంది కాబట్టి హామీలు ఇచ్చారు. వారు అన్ని కూడా పరిశీలించడానికి మనకి మంచి రోజులు రాబోతున్నాయి. మరి ఈ 57 రోజులు ఎక్కించే విధంగా ఆయన ప్రజల వద్దకు వెళ్ళగలిగారు. ఆ వెళ్లే ప్రయాణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు అందరూ కూడా మనం పాలు పంచుకున్నాం, కష్టపడ్డ అందరూ. ముఖ్యంగా మన అభ్యర్థితో పాటు అభ్యర్థులకు ప్రజలకు అవకాశం ఇస్తే నేను ఏం చేస్తాను అని చెప్పే ప్రతి మాట ప్రజలకు తీసుకెళ్లిన మీడియా మిత్రులకి ఈ సందర్భంగా పార్టీ తరఫున అభినందిస్తున్నాం. మనం ఈ మధ్య రోజులు మన అభ్యర్థి గెలవబోతున్నారు పల్లా శ్రీనివాస్ గారు, మన ఎంపీ అభ్యర్థి భర్త గారు. ఈ రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం త్వరలో రాబోతుంది. మనందరికీ మంచి జరుగుతుంది. శ్రీనివాస్ గారి గెలుపు గురించి, ఎంపీ గారి గెలుపు గురించి కష్టపడేటువంటి ఏ ఒక్కరు కూడా మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారిని విడిచిపెట్టే పని చేయరు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన మనిషి, ప్రజల సమస్యల మీద అవగాహన మనిషి, ముఖ్యంగా మంచి పేరు రావాలి, ప్రజానాయకుడు అనే కంటే నేను సేవ